అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సింగరేణి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, సహజ సంపద, కవి, రచయితల బృందం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం. మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి. దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియచేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి క్యాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నారు. సుఖానికి మూలం శ్రమ. శ్రమజీవే జగతికి మూలం, చెమటోడ్చక జరగదు కాలం అన్నారు పెద్దలు. సౌకర్యాలు కావాలంటే ఉత్పత్తులు పెరగాలి. ఉత్పత్తి చేయాలంటే ముడి పదార్థం, మానవ వనరులు, ఆర్థిక వనరులు, చిన్నవో పెద్దవో పరిశ్రమలు కావాలి. గోదావరి నది పరివాహిక ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. 200 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అడవులు తగలబడి భూమి మీదున్న అవశేషాలు క్రమక్రమంగా భూమిలోనికి కూరుకుపోయి వాటి మీద మన్ను, రాళ్ళు పడి లోపలికి కుదించబడి అవి బొగ్గు పొరలుగా ఏర్పడినాయని చెప్పవచ్చు. ఇట్లా ఏర్పడ్డ బొగ్గునే మనం తవ్వి తీస్తున్నాం. దీన్నే నేల బొగ్గు, నల్ల బంగారం అంటున్నాం. రోడ్లు వేయడానికి ఉపయోగించే డాంబర్ను, ప్లాస్టిక్ను, మనం రోజు తలకు పూసుకునే సువాసన నూనెలను, బట్టల అద్దకాలకు వేసుకునే రంగులను ఈ బొగ్గు నుండే తయారు చేసుకుంటున్నాం. మనం పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు కూడా ఈ నేల బొగ్గు నుండే తయారవుతున్నాయి. ఒక దేశం తనకున్న సహజ వనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో వ్యవసాయం మాదిరిగా సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీగా తెలంగాణలో సింగరేణికి విశిష్టత ఉన్నది. 1841వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామస్తులు కొందరు భూమిని తవ్వుతుండగా బొగ్గు బయటపడింది. అప్పటి వరకు అటువంటిది ఎవరూ చూసి ఉండకపోవటంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ ఇక్కడ పరిశోధనలు మొదలుపెట్టింది. కానీ ఆ బొగ్గు అంత శ్రేష్టమైనది కాదని బొగ్గు తవ్వకాలను చేపట్టలేదు. 1871వ సంవత్సరంలో డాక్టర్ కింగ్ అనే మరో భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు గ్రామ పరిసరాల్లో శ్రేష్టమైన బొగ్గు ఉన్నట్లు గుర్తించాడు. అది భూమి లోపల 6 పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని వెల్లడించాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇల్లందులో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు. గనిలోని కింద బొగ్గు పొరకు కింగ్ సీమ్ అని, పై బొగ్గు పొరకు క్వీన్ సీమ్ అని పేరు పెట్టినారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేయడానికి డోర్నకల్ నుండి కాజీపేటకు బ్రాంచి రైల్వే లైన్ వేసి దానికి సింగరేణి క్యాలరీస్ అని పేరు పెట్టారు.
1921లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకున్నది. అప్పటి నుండి సింగరేణి క్యాలరీస్గా స్థిరపడింది. 1928వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంతంలో మోర్గాన్స్ రెండవ ఇంక్లైన్ శాంతి ఖని, కళ్యాణి ఖని గనులను ప్రారంభించారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాల నుండి ప్రవహిస్తున్న గోదావరి నది పారివాహిక ప్రాంతంలోనే నేలబొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉండటంతో ఇక్కడే గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. ఆనాడు గనుల్లో పనిచేయడానికి బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగుల పోటీలు పెట్టి సాదాసీదా పరీక్షలతో చదువురాని ఎంతోమందిని పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులుగా తీసుకునేటోళ్ళు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలమైన పనిముట్టు. ఇక్కడి కార్మికులు బొగ్గు గనులను బొగ్గుబాయిగా పిలుచుకుంటారు. బొగ్గుబావుల్లో కార్మికులు 3 బదిలీల్లో పనిచేస్తారు. బదిలీ అంటే షిఫ్ట్ అన్నమాట. పొద్దున 7 గంటలకు, పగలు 3 గంటలకు, రాత్రి 11 గంటలకు 3 షిఫ్టుల్లో గనుల్లో పనిచేస్తారు. గనిలోనికి పోయే ముందు కార్మికులు మస్టర్ వేసుకుంటారు. మస్టర్ అంటే హాజరన్నమాట. ఓర్మెన్ కార్మికులందరికీ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో చెప్పి పనిని విభజిస్తాడు. కార్మికులు గనిలోపల పని చేయటానికి అనుకూలమైన పొట్టి నిక్కర్, కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు, నెత్తిపైన లైటుతో ఉన్న టోపీని పెట్టుకుంటారు. లైటుకు నడుముకున్న బ్యాటరీకి కనెక్షన్ ఉంటుంది. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్ మెస్లకు చేయవలసిన పనులను వివరిస్తాడు. కోల్ కటర్ ఉల్లు కోసి మందు పాత్రలను పెడతాడు. షాట్ ఫైర్మెన్ మందు పాత్రలను పేలుస్తాడు. సర్దారు ఆ ప్రాంతాన్ని పైకప్పును పరిశీలించి పైకప్పు కూలకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతాడు. కోల్ ఫిల్లర్లు చెమంతో బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతారు. టబ్బులన్నీ నిండిన తర్వాత రోప్ సహాయంతో హాలర్ వాటిని పైకి చేరుస్తాడు. సేఫ్టీ అధికారి, అండర్ మేనేజర్, సర్వేయర్, చైన్మెన్, ఓర్మెన్, సర్దార్, షాట్ ఫైర్, కోల్ కటర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మజ్దూర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బొగ్గును తవ్వి తీయడం సాధ్యమవుతుంది. సింగరేణి కార్మికులు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనకు వారి వంతు సహకారాన్ని అందించారు. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్, ఇది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్నది. ఎన్నో వేల మందితో నడుస్తున్న సింగరేణి క్యాలరీస్ తెలంగాణకే తలమానికమని సగర్వంగా చాటి చెప్పవచ్చు. బొగ్గుబావుల్లో పనిచేసే సిబ్బంది చేసే పనుల వివరాలు. మేనేజర్ సంబంధిత గనికి అధికారి. సేఫ్టీ ఆఫీసర్ గనికి సంబంధించిన రక్షణ బాధ్యతలు చూసుకునే అధికారి. అండర్ మేనేజర్ బదిలీ అధికారి. సర్వేయర్ బొగ్గు నిక్షేపాలున్న మార్గాన్ని సూచించే అధికారి. ఓర్మెన్ పని స్థలాన్ని పరిశీలిస్తాడు.
సర్దార్ గని రక్షణ చూస్తాడు, ప్రమాదాలను పసిగట్టి హెచ్చరిస్తాడు. షార్ట్ ఫైర్ బొగ్గు నిక్షేపాలను మందు పాత్రలతో పేల్చుతాడు. కోల్కటర్ ఉల్లు కోసే పని చూస్తాడు, లూజుగా ఉన్న బొగ్గును కూల్చేస్తాడు. టింబర్మెన్ పైకప్పుకు బోల్టులేస్తాడు. ట్రాక్ రిపేరర్ టబ్బులు ప్రయాణించే ట్రాక్లను నిరంతరం పరిశీలిస్తూ ఉంటాడు, వాటి పక్కన ఉన్న రైల్స్ను గమనిస్తూ ఉంటాడు. ట్రామర్ హాలర్ టబ్బులలాగే ప్రక్రియలో సిగ్నల్ ఇస్తాడు. హాలర్ రోప్తో టబ్బులను నడిపిస్తాడు. జనరల్ మజ్దూర్ సాధారణమైన కార్మికుడు, అన్ని పనులను చేస్తాడు. రోప్ లేజర్ భర్తీ తాడును పరిశీలించేవాడు. పంప్ ఆపరేటర్ నీళ్లు తోడే పనులు చూస్తుంటాడు. కోల్ ఫిల్లర్ బొగ్గును తట్టల్లో ఎత్తి టబ్బులు నింపుతాడు. ఎలక్ట్రీషియన్ విద్యుత్ పనులు చూస్తాడు. ఫిట్టర్ మిషనరీ పనులు చేస్తుంటాడు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.